కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు సతీ సమేతంగా ఈ కళ్యాణానికి అవసరమైన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్నారు. రాష్ట్రంలోని అన్ని రహదారులు ఏకశిలా నగరం వైపే పరుగులు తీస్తున్నాయి. రాములోరి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే ఒంటిమిట్ట పరిసరాలు భక్తజనంతో నిండిపోయాయి. రెండు వైపులా కూడా తీసుకోవచ్చు. సో ఎక్కడా కూడా క్రౌడ్కి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ముత్యాల తలంబ్రాలు, తర్వాత లడ్డూ ప్రసాదం అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్యాలరీలో ఈచ్ గ్యాలరీలో ఆల్రెడీ కలెక్టర్ సార్ చెప్పడం జరిగింది. ప్రతి గ్యాలరీలో కూడా ఏం చేస్తామంటే భక్తులందరికీ కూడా మనము వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బటర్ మిల్క్ ఉంటుంది, జ్యూస్ ప్యాకెట్. దాంతోపాటు ఈ యొక్క అన్నప్రసాదానికి సంబంధించి ఒక ప్యాక్లో దాంట్లో కారా ఉంటుంది, తర్వాత స్వీట్ ఉంటుంది, తర్వాత బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, బనానా, ఇంకా ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి వాళ్ళకు పులిహోర, తర్వాత కేసరి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అన్ని గ్యాలరీలోనూ మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా వీటిని మనమైతే ప్రిపరేషన్ ఒక 1 lakh వరకు చేసుకుంటూ ఇబ్బందులు. సో మనకు గ్యాలరీలో పాటు అడిషనల్గా ఈచ్ గ్యాలరీలో కూడా 10% అడిషనల్గా పెట్టుకుంటాం. సీఎం సర్వీస్ ప్రోగ్రామ్ కోసం పోలీస్ సైడ్ నుంచి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 parts ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ మేనేజ్మెంట్, అందరికి మూవ్మెంట్. సెకండ్ ఈ క్రౌడ్ మూవ్మెంట్. దాదాపు 80,000 to 1 lakh మార్గంలో ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. థర్డ్ ఆస్పెక్ట్ సీఎం గారు ఉన్నారు. సీఎం గారు ఉంటే విఐపి సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఉంది. ట్రాఫిక్ సంబంధించి మనమే మేజర్గా 2 డైవర్జన్స్ పెట్టాము. రేపు మార్నింగ్ 9 AM నుంచి అక్కడ తిరుపతి నుంచి వచ్చే వెహికల్స్ రాయచోటి రేణుగుంట పీలేరు రాయచోటి రూట్లో డైవర్ట్ చేస్తున్నాము. ఇక్కడ కడప నుంచి వచ్చే వెహికల్స్ ఇర్కాన్ సర్కిల్ నుంచి హెవీ వెహికల్స్ రేపు మార్నింగ్ 9 AM నుంచి డైవర్జన్ ఉంటుంది. రిమైనింగ్ ఏదైనా వెహికల్ వస్తే డిటీసీ నుంచి హెవీ వెహికల్స్ డైవర్జన్ ఉంటుంది. థర్డ్ ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి రాజంపేట వెళ్ళే వెహికల్ డైవర్జన్స్ పెట్టాము. దేశంలోంచి వివిధ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భక్తులు చేస్తున్నారు. సుమారుగా 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. దీని వరకు సుమారుగా ఒక 144 స్పెషల్ సర్వీసెస్ ఆర్టీసీ బస్సెస్ మనకి వివిధ ప్రాంతాల నుంచి రన్ అవుతూ ఉన్నాయి. మరి కడప నుంచి ఎక్కువగా అంటే ఎవ్రీ 10 to 15 minutesకి భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేదానికి ప్రతి 15 నిమిషాలకి కూడా ఒక బస్ సర్వీస్ని మనం కడప నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలైనటువంటి భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి సేవలు అందించడానికి